సో నెక్స్ట్ క్వశ్చన్, తటస్థ రంజకాలను పీల్చుకునే ల్యూకోసైట్స్ ఇవి న్యూట్రోఫిల్స్. 944, చురుకైన భక్షక కణాలు లేదా సూక్ష్మరూప భక్షక కణాలు భక్షక భటులు అని వేటిని అంటారు? చురుకైన భక్షక కణాలు లేదా సూక్ష్మరూప భక్షక భటులు, వీటిని న్యూట్రోఫిల్స్ని మైక్రో పోలిస్మెన్ అని కూడా అంటారు మనం కదా. 945, స్త్రీ క్షీరదాలలో లైంగిక క్రోమాటిన్ లేదా డ్రమ్ స్టిక్ రూపంలో కేంద్రకానికి ఒకవైపు అతికి ఉండే ల్యూకోసైట్ ఏది? స్త్రీ పర్టికులర్గా క్షీరదాలు అంటే పాలిచ్చే జీవుల్లో స్త్రీలలో లైంగిక క్రోమోజోము ఆకారము లేదా డ్రమ్ స్టిక్ ఆకారంలో కేంద్రకానికి ఒకవైపు అతికి ఉండే ల్యూకోసైట్ ఏంటంటే న్యూట్రోఫిల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. 946, కుదించబడిన ఎక్స్ క్రోమోజోము దేనిలో ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కుదించబడిన ఎక్స్ క్రోమోజోము న్యూట్రోఫిల్స్లో ఉంటుంది. న్యూట్రోఫిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 947, కుదించబడిన ఎక్స్ క్రోమోజోమ్ యొక్క రూపం అది డ్రమ్ స్టిక్ రూపంలో ఉంటుంది. కుదించబడిన ఎక్స్ క్రోమోజోమ్ యొక్క రూపం కుదించబడిన ఎక్స్ క్రోమోజోమ్ యొక్క రూపం డ్రమ్ స్టిక్ ఆకారంలో ఉంటుంది. 948, జీవ పదార్థ రేణువులు లేని తెల్ల రక్త కణాలు. జీవ పదార్థ రేణువులు లేని తెల్ల రక్త కణాలు కణికారహిత కణాలు, గ్రాన్యులోసైట్స్ అంటాం. జీవ పదార్థ రేణువులు వీటిలో ఉండవు. 949, కేంద్రకం లంబికలుగా విభజన చెంది ఉండని కణాలు కణికారహిత కణాలు. కానీ కణికాభ కణాల్లో గ్రాన్యులోసైట్స్లో కేంద్రకం లంబికలుగా డివైడ్ అయి ఉంటుంది. మరి ఏ గ్రాన్యులోసైట్స్లో కేంద్రకము లంబికలుగా విభజించబడి ఉండదు. 950, మొత్తం ల్యూకోసైట్లలో లింఫోసైట్ల శాతం 30%. ఈ లింఫోసైట్స్ ఇవి గ్రాన్యులోసైట్స్ అన్నమాట. మొత్తం ల్యూకోసైట్లో లింఫోసైట్లు 30% ఉన్నాయి. 951, చిన్నగా వర్తులాకారంలో ఉండే తెల్ల రక్త కణాలు లింఫోసైట్లు. 952, కేంద్రకం పెద్దదిగా ఉండి కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన తెల్ల రక్త కణాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి కేంద్రకము చాలా పెద్దగా ఉంటుంది, అంతేకాదు కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. అవే లింఫోసైట్స్. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాల్లో కేంద్రకం చాలా పెద్దగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 953, కొద్దిగా పరిధీయ జీవ పదార్థంతో ఉన్న తెల్ల రక్త కణాలు. ఆన్సర్ లింఫోసైట్. అంటే తెల్ల రక్త కణాల కేంద్రకమే చాలా ఎక్కువ ఆవరించి ఉంటే మరి పరిధీయ జీవ పదార్థానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. కాబట్టి లింఫోసైట్స్లో కేంద్రకం చాలా పెద్దదిగా ఉంటుంది, జీవ పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. 954, ప్రతిదేహాలను ఉత్పత్తి చేసే లింఫోసైట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసే లింఫోసైట్స్ బి లింఫోసైట్స్. ఇవి గ్రాన్యులోసైట్స్, కణికారహిత తెల్ల రక్త కణాలు. వీటిలో కేంద్రకం చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే కేంద్రకం లంబికలుగా విభజించబడి ఉండదు, ఇంకా జీవ పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. ఈ లింఫోసైట్లు యాంటీబాడీస్ని బాడీలో ఉత్పత్తి చేస్తాయి. అవే బీటా లింఫోసైట్స్. లింఫోసైట్స్ మళ్ళీ 2 రకాలు, బి లింఫోసైట్స్ అలాగే టీ లింఫోసైట్స్ అని 2 రకాలు ఉన్నాయి. తర్వాత శరీర వ్యాధి నిరోధక ప్రతిచర్యల్లో ముఖ్య పాత్ర వహించే లింఫోసైట్స్. వ్యాధి నిరోధకత ఇమ్యూనిటీని కలిగించే తెల్ల రక్త కణాలు ఏంటంటే టీ లింఫోసైట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బి లింఫోసైట్స్ అలాగే టీ లింఫోసైట్స్, ఈ రెండింటిని మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 956, మొత్తం తెల్ల రక్త కణాల్లో మోనోసైట్ల శాతం. ఇప్పుడు దాకా లింఫోసైట్ చూసాం, మోనోసైట్స్ని 5.3 ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ తెల్ల రక్త కణాల్లో ఫిల్స్ అని వస్తే బేసోఫిల్, ఇస్నోఫిల్, ఎసిడోఫిల్, న్యూట్రోఫిల్ అని వస్తే దానిలో కణికలు లేదా రేణువులు ఉంటాయి. అలాగే కాకుండా సైట్స్ లింఫోసైట్స్ మోనోసైట్స్ అని వస్తే
వాటిలో కణికలు, చీవరేణువులు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి.